అందరికీ నమస్కారం. ఈరోజు కథ మదిమీటిన మౌనరాగం పార్ట్ 12. రచించిన వారు వేమూరి శ్రీలత గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఫ్రాడ్స్ అని గగన్ నోటి వెంట వినగానే స్టన్ అయినట్లు నిలబడిపోయాడు విజయ్. ఒరేయ్ ఎంత మాట అన్నావురా? నాన్నని పట్టుకొని మోసగాడు అంటున్నావా? లబలబలాడింది శాంతి. నేనేం కావాలని అనలేదమ్మా. ఇది అందరికీ తెలిసిన విషయమే. మామయ్య ఉన్నప్పుడే మామయ్యకు, శ్వేతకు, మితుకు, ఆఖరికి తాతయ్యకు కూడా తెలుసు. కానీ ఇది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఆయన ఖర్చులకు ఏదో కక్కుర్తి పడుతున్నారు. మనకి తెలిసినట్లు ఉన్నా మనం ఆయన ఖర్చులకు వేరే డబ్బులు ఇచ్చినా మనం పసిగట్టామేమోనని ఫీల్ అవుతారు. ఎవరూ తెలియనట్లే ఉండండి అని మామయ్య చెప్పారట. తాతయ్య అప్పుడే నాకు చెప్పి బాధపడ్డారు. నేను కూడా నాన్నకు ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాను. ఇప్పుడు మీరు మా పెళ్ళిళ్ళ విషయంలో కూడా మూర్ఖత్వం పోతుంటే మాట్లాడక తప్పడం లేదు అన్నాడు గగన్ తల్లికి సర్ది చెప్పుతూ. బావగారు తాను చేసే మోసాలు తెలిసి కూడా తనని ఇంట్లోనే ఉంచుకొని తన కొడుకుని చదివించి ప్రయోజకుణ్ణి చేశారు అని అర్థమైన విజయ్ బాధతో గుండె పట్టేసినట్లయి తల వంచుకున్నాడు. మితు దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుంటూ, నన్ను క్షమించు తల్లి అన్నాడు. భర్తే నీరు కారిపోయేసరికి శాంతి బిక్క చచ్చిపోయింది. నేను మిమ్మల్ని చూసుకోవటానికి వచ్చాననుకుని నన్ను నేను మభ్యపెట్టుకుంటూ మిమ్మల్ని ఏమైనా బాధ పెడితే క్షమించు మితు అంటూ తాను కూడా మిథిల దగ్గరకు వచ్చింది. పర్వాలేదు అత్త, మీరు ఆశపడటంలో తప్పు లేదని తాతయ్య నాకు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది. గగన్ తన స్వశక్తి మీద నిలబడగలడు అని నాకు ఇప్పుడే తెలిసింది. తాను స్వంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసేటట్లు నేను చూస్తాను. మీ కొడుకు నాకన్నా ఎక్కువ సంపాదిస్తాడు చూడండి నవ్వుతూ అంది మిథిల. తమని తప్పు చేశారని ఎదురు ఏమీ అనకుండా నవ్వుతూ వాతావరణాన్ని తేలిక చేస్తున్న మితు సంస్కారాన్ని కన్నీళ్లతో చూస్తూ దగ్గరకు తీసుకున్నారు విజయ్, శాంతి. తాతయ్య పిలుస్తున్న మిథిలాని చూస్తూ ఆలోచనల్లో నుండి బయటికి వచ్చారు రామభద్రం గారు. అమ్మమ్మ రిసెప్షన్కి కూడా రాలేదు. నాతో ఎటు తిరిగి మాట్లాడడం లేదు. కనీసం గగన్ పెళ్లి రిసెప్షన్కైనా రావచ్చు కదా బాధగా అంది మితు. పోనీలేమ్మా, ఇక దాని బాధ దాందే. మనం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అంటూ మన్వరాలి వంక చూశారు. హెవీ వర్క్ చేసిన ప్యారెట్ గ్రీన్ లెహెంగా మీద ఆరెంజ్ కలర్ ఆఫ్ శారీ, డిజైనర్ జ్యువెలరీతో తల్లి కాబోతున్న నిండుతనంతో అరుదుగా ఎన్నో సంవత్సరాలకు ఒకసారి పూసి అరుదైన పుష్పంలా ఉందామె. ఆమె వెనుకే తిరుగుతున్న బుజ్జి వంక చూశారాయన. గోల్డ్ కలర్ పైజామా లాల్చిలో లోకనింద అనే రావణాసురుణ్ణి బారిన పడకుండా మితుని రక్షించే రూపుదిద్దిన లక్ష్మణ రేఖలా నిలబడి ఉన్నాడు. హాయ్ మితు, ఫర్హానా పిలుపుతో నవ్వుతూ వెనుతిరిగి చూసింది మిథిల. నవ్వుతున్న మిథిలాని చూస్తూ ముచ్చటగా నవ్విందావిడ. ఈసారి హాస్పిటల్కి వచ్చి చాలా రోజులైనట్లుంది అంది నవ్వుతూ. అవునాంటీ, ట్రిప్కి వెళ్ళాం బుజ్జి నేను. ఇదిగో ఈ రిసెప్షన్ అయిన తర్వాత రేపు వద్దామనుకుంటున్నాను తాజా మల్లెపూ లాంటి నవ్వుతో చెప్పింది మిథిల. ఇంతలో శాంతి, మితు నిన్ను గగన్ రమ్మంటున్నాడు. ఎవరో ఇంపార్టెంట్ పర్సన్కి పరిచయం చేయాలట, రా అంటూ స్టేజ్ పైకి తీసుకెళ్ళింది. కూర్చొని ఉన్న ఫర్హానా, బుజ్జి కూర్చోండి పక్క ప్లేస్ చూపించింది. పైకి వెళ్తున్న మితు వంక చూస్తూ మర్యాద కోసం తప్పదన్నట్లు కూర్చున్నాడు బుజ్జి. నిజంగా మితు దురదృష్టవంతురాలు అనుకున్నా, కానీ నిన్ను చూసిన తర్వాత తాను అదృష్టవంతురాలే అనిపించింది అంది తాను కూడా మితు వైపే చూస్తూ. ఆవిడ మాటలు సగం అర్థం కాకపోయినా అవి మితు ప్రెగ్నెన్సీకి సంబంధించినవే అని మాత్రం అర్థమవుతుంది బుజ్జికి. మీరు తాను పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని తెలిసి యాక్సెప్ట్ చేశారంటే యు ఆర్ గ్రేట్. మితు తెలుసా, మొదటిసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎంత పట్టుదలగా ఉందో. నేను తనకి చాలా నచ్చజెప్పాను. బయటి వాళ్ళని ఎవరినైనా హైర్కి తీసుకుందాం,
పెళ్ళి కూడా కాని పిల్లవి, నువ్వు తట్టుకోలేవు, ఎందుకు పెయిన్ తీసుకుంటావు, తర్వాత డెలివరీకి కూడా కష్టమవుతుంది అని. కానీ చాలా మొండి పిల్ల. తన అక్కబిడ్డకు తానే సరోగసీ మదర్ కావాలని పట్టుబట్టింది. అక్కడికి ఒక్కసారి కూడా డెలివరీ కాని వారికి ఐవీఎఫ్ చేయరు అని చెప్పాను కూడా. కానీ పెళ్ళై సహజంగా తల్లి కాలేని వారికి చేస్తారు కదా అంటూ లాజిక్ తీసి, అక్క మీద ప్రేమ అనే సెంటిమెంట్తో కూడా నన్ను ఒప్పించి ఐవీఎఫ్ చేయించుకుంది అంది నవ్వుతూ ఫర్హానా. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు బుజ్జి. సరోగసీ మదరా? అంటే అంటే తను ఎవరితోనైనా కావాలని కానీ మోసపోయి కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ కాదా? అంటే ఒక బంధం కోసం బాధ్యత తీసుకొని తన భవిష్యత్తును పణంగా పెట్టిందా? అతని తల ఒక్కసారిగా తిరిగిపోతుంది. చచ్చిపోవాలని పరిగెత్తిన ఆమె పిరికితనం వెనుక ఇంత త్యాగం ఉందా? తన కన్యత్వాన్ని అమ్మతనంగా మార్చి తన ప్రాణప్రదమైన అక్కకు అరుదైన బహుమానం ఇవ్వాలనుకుందా అని ఆలోచనల్ని చెదరగొడుతూ ఫర్హానా గొంతు వినిపిస్తుంది. వాళ్ళ అక్క చనిపోగానే చాలా బ్రతిమలాడి చెప్పాను నేను. పెళ్ళి కాని తల్లిలా నువ్వు సమాజంలో నిలబడతావు, ఇది అక్కబిడ్డ అని చెప్పినా ఎంతవరకు నమ్ముతారో కనుక అబార్షన్ చేయించుకో అని. కానీ తాను అబార్షన్ చేయించుకొని అక్కబిడ్డని చంపి నేను బ్రతికి ఉండలేను, అంతకన్నా ఈ బిడ్డతో సహా చనిపోతాను అని బాధపడింది. తాను ఏమైపోతుందో అని చాలా భయపడ్డాను. కానీ ఆ అల్లా దయ వల్ల తనని ప్రేమించిన నువ్వు తనని అర్థం చేసుకున్నావు అంది చేత్తో బుజ్జి భుజం మీద తడుతూ. ఆవిడ మాటలు వింటూ తల ఎత్తిన అతనికి స్థాణువులా నిలబడ్డ మితూ కనిపించింది. మితూని చూసి, కూర్చో మితూ, మీ హబ్బీ చాలా హ్యాండ్సమ్ అంటూ నవ్వుతూ లేచి స్టేజ్ వైపు వెళ్ళింది ఫర్హానా. అలాగే నుంచుని ఉన్న ఆమెను జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక అపురూపమైన వస్తువుని పట్టుకున్నట్లు పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టాడు బుజ్జి. చుట్టూ చూశాడు. అందరూ భోజనాలకు వెళ్తూ స్టేజ్ వైపు చూస్తూ బిజీగా ఉన్నారు. మితూ వంక చూస్తూ మెల్లగా, మితూ, ముందే అందరికీ చెప్పవచ్చు కదా ఇది అక్కబిడ్డ అని. అయినా అక్క అంటే మరీ ఇంత ఇష్టమా అన్నాడు. అతనికి ఆశ్చర్యంగా ఉంది. తన జీవితంపై మచ్చ వేసుకొని మరీ అక్కబిడ్డని కడుపులో దాచుకుంది అంటే అసలు అది మామూలు ప్రేమేనా అని. ఇది ఇష్టం కాదు బుజ్జి, అంతకు మించిన భక్తి. తల్లి ప్రేమ తెలియని నాకు తల్లి కంటే ఎక్కువగా ప్రేమను అందించింది. అలాంటి అక్కకు ఏమిచ్చినా రుణం తీరదు అనుకునేదాన్ని. అక్క వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు కావాలని ప్లాన్ చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడంతో అన్ని టెస్టులు చేయించుకున్నారు. అక్క బాడీ బిడ్డను క్యారీ చేసే పొజిషన్లో లేదు కనుక వీళ్ళ పాపని ఐవీఎఫ్ ద్వారా సరోగసీ పద్ధతిలో కనవచ్చు అని చెప్పారు. ఎవరి ద్వారానో తన బిడ్డని కనడం చాలా బాధగా ఉందని అక్క చాలా బాధపడింది. అయినా ఇండియాలో అయితే ఈ ప్రాసెస్ ఇంకా ఈజీ అని ఇక్కడికి వచ్చేశారు. డాక్టర్ ఫర్హానా వద్దకు వెళ్ళినప్పుడు నాకు విషయం మొత్తం తెలిసింది. నన్ను తల్లిలా లాలించిన అక్కను తల్లిని చేసే అదృష్టం నా చేతుల మీదుగా ఇస్తే అక్క రుణం కొంతైనా తీరుతుంది అని అనిపించింది. నేనే సరోగసీ మదర్గా ఉంటాను అంటే అక్క వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. కానీ నేనే అస్సలు వినలేదు. ఇక్కడ ఐవీఎఫ్ అవగానే డెలివరీకి ఫారెన్ వెళ్ళిపోదాం, ఆ పాప నీకు పుట్టినట్లే చెబుదాం అని అక్కని చాలా గొడవ చేసి ఒప్పించాను. మేము అనుకున్నట్లే ఐవీఎఫ్ సక్సెస్ అయింది. నేను ప్రెగ్నెంట్ అన్న విషయం డాక్టర్ గారికి మా ముగ్గురికి మాత్రమే తెలుసు. నన్ను ఫర్హానా గారే జాగ్రత్తగా చూసుకునేవారు. ఇక ఇంకో 10 రోజుల్లో మేము వెళ్ళిపోతామనగా అక్క బావ కొన్ని టెంపుల్స్ చూసి వస్తామని వెళ్ళారు. అక్కడ జరిగిన పెద్ద యాక్సిడెంట్లో ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. నవ్వుతూ వెళ్ళిన ఇద్దరు డెడ్ బాడీల్లాగా తిరిగి వచ్చారు. అనుకోకుండా అక్క వాళ్ళు చనిపోవడంతో పెళ్లి కాని గర్భిణీలా మిగిలిపోయాను. ఏం చేయాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నేను చెప్పినా ఎంతవరకు నమ్ముతారు? పెళ్ళి కాకుండానే తల్లిని అవుతున్నాను అంటారు. అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరూ లేని బ్రతుకు, ఆబాసుపాలు అయ్యే బ్రతుకు ఎందుకు బ్రతకాలి అనిపించింది. అందుకే చనిపోదామని నిర్ణయించుకున్నాను
కానీ ఇప్పుడు నిన్ను నా భర్తగా పరిచయం చేసిన తర్వాత ఇక ఈ బిడ్డ అక్క బిడ్డ అని బయటికి చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఈ బిడ్డ నా బిడ్డగానే బ్రతుకుతుంది అంది ఆప్యాయంగా పొట్ట మీద చేయి వేసుకొని. అతని మనసులో వేదనో సంతృప్తో తెలియని భావం మనసును ఊపేసింది. తెలియని నిర్వేదంతో మనసు మూగబోయింది. హిమాలయాల చల్లదనం గడ్డ కట్టిస్తున్నట్లు రూమంతా ఏసీ చల్లదనం చల్లగా వణికిస్తుంది. మెత్తటి బ్లాంకెట్ కప్పుకొని మెత్తటి పరుపులో దూరిపోయినట్లు వాళ్ళిద్దరి మీద పడుతూ ఆడుతుంది 3 సంవత్సరాల శ్వేత. మబ్బుతునక స్పర్శిస్తున్నట్లు శృతిమెత్తగా తగులుతున్న ఆ చేతితో వాళ్ళ బుగ్గలు పట్టుకొని లేత గులాబీ రేకుల వంటి పెదవులతో వారి నుదిటిపై చిన్ని చిన్ని ప్రేమ ముద్రలు వేస్తుంది. చిచ్చులు, నీకెవరంటే ఇష్టం? కూతురి లేత బుగ్గను నిమురుతూ అంది మిథిల. డాడీ డాడీ ఇట్టం అంది ఇటు తిరిగి బుజ్జి మెడ చుట్టూ చేతులు బిగించి. పో, నేను బయటికి పోతున్నా బుంగమూతితో పైకి లేచింది మితు. వద్దు, వెళ్ళొద్దు అంటూ మితు వల్లో పడిపోయింది. మరి ఎవరిష్టమో చెప్పు అంటూ బెదిరించింది మితు. డాడీ ఇట్టం మళ్ళీ బుజ్జి వల్లో వాలింది. కూతుర్ని మురిపెంగా చూస్తూ గట్టిగా హత్తుకుంది మితు. అల్లరితో అలసిపోయి నిద్రపోయింది శ్వేత. బుజ్జులు, గరుకైన అతని గడ్డంపై చేతితో తడుముతూ పిలిచింది మితు. ఊ అంటూ ఆమె వైపు తిరిగి బెడ్ లైట్ వెలుగులో కూడా కెంపుల్లా మెరిసిపోతున్న ఆమె పెదాల వంకి చూస్తూ ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. బుజ్జులు బుజ్జులు ప్లీజ్ అంటూ నవ్వుతూ మెలికలు తిరుగుతుంది. కడుపులో కలుక్కుమనటంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచింది మితు. ఎదురుగా వెనుక వైపు తెరిచిన డోర్లో నుండి బాల్కనీలో నుంచొని ఫోన్ మాట్లాడుతున్న బుజ్జి కనిపించాడు. వెనుక నుండి కుంగుతున్న పొద్దులో గీసిన రేఖాచిత్రంలా కనపడుతున్న అతని వైపే చూసింది. కలలో అతని అధరాల దాడి గుర్తుకు వచ్చి ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మనసు మధురానుభూతితో మురిసింది. భారంగా నడిచి వచ్చి అతని భుజంపై తలానించి నుంచుంది. వెనుక నుండి తగులుతున్న గ్రిల్స్ ఆమెకు తగలకుండా మెల్లగా పక్కకు తీసి జాగ్రత్తగా పట్టుకుంటూ అలాగే ఫోన్ మాట్లాడసాగాడు అతను. వాణి, సాయమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఒక బాధ్యత తీసుకున్నామంటే అది పర్ఫెక్ట్గా చేయాలి, ఏదో మొక్కుబడిగా చేయకూడదు అంటూ కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు. ఒక బాధ్యత తీసుకున్నామంటే అది పర్ఫెక్ట్గా చేయాలి. ఒక్కసారిగా ఉలిక్కిపడి అతనికి దూరంగా జరిగింది మితు. సాయమ్మను అతను పొదివి పట్టుకొని తీసుకెళ్లడం మనసులో మెదిలింది. తను అతని వల్లో వాలిపోయి సేద తీరడం గుర్తుకు వచ్చింది. అప్పటి వరకు ఆమె కన్నా పగటి కల కరిగిపోయినట్లు చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నాయి. అతనికి సాయమ్మైనా ఒకటే, నువ్వైనా ఒకటే. అతని మనసులో చోటు సంపాదించడానికి, జీవితంలో స్థానం ఆశించడానికి నువ్వేమైనా మామూలు పిల్లవా? కాబోయే తల్లివి అంటూ మనసు వెక్కిరించింది. పక్కకు జరిగిన ఆమెను చూసి పలకరింపుగా నవ్వి మళ్ళీ బయటకు వస్తూ ఫోన్ మాట్లాడసాగాడు. చుట్టూ ఆవరించిన చీకటి తన మనసుని అలుముకున్నట్లు మెల్లిగా కిందికి దిగింది. మౌనంగా భుజం మీద తలానించిన మనవరాల్ని చూస్తూ, ఏంటమ్మా చీకటి పడుతుండగా వచ్చారు? నేను ఇప్పుడే ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు రామభద్రం అప్పుడప్పుడే ఖాళీ అవుతున్న పార్క్ని చూస్తూ. ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుంది మిథిల. విచారంగా కనిపిస్తున్న ఆమెను చూసి మళ్ళీ, అక్క గుర్తుకొచ్చిందా మితు? పుజ్జి ఏడి, ఒక్కదాన్వే వచ్చావు అన్నారు ఆమె తల నిమురుతూ రామభద్రం గారు. ఎప్పటికీ బుజ్జి తోడుండడు కదా తాతయ్య అంది. ఆమె వంక విచిత్రంగా చూశాడు. ఆయన మొహం వంక చూడకుండానే, తాతయ్య, చిన్నప్పటి నుంచి నేనేమీ ప్రేమ లేకుండా పెరగలేదు. అమ్మ ఒక్కతి లేదన్న మాటే కానీ మీరందరూ అంతకన్నా ప్రేమగా చూసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వారే లోకంగా పెరిగిన నాకు బయట ఫ్రెండ్స్ కూడా అంతగా మనసుకు దగ్గరైన వారు లేరు. హఠాత్తుగా డాడీ, అక్క దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోయాను.
తర్వాత నా జీవితంలోకి విచిత్రంగా వచ్చి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న అతనిని నాకు తెలియకుండానే ఇష్టపడడం నా తప్పు కాదు కదా తాతయ్య. అతని గురించి ఇంకా తెలిసిన తర్వాత అతనికి మనుషుల మీదున్న ప్రేమను కూడా ప్రేమించాను. అంతటి ప్రేమ నా సొంతం అవ్వాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఆ ప్రేమ నా ఒక్కదాని మీదే లేదని జెలసీగా ఫీల్ అవుతున్నాను. నేను ఒక్కదాన్ని అతనికి స్పెషల్ కాలేదని బాధపడుతున్నాను. కారుతున్న కన్నీళ్లతో వర్షంలో తడిచిన నందివర్ధనంలా కనిపిస్తుందామె. చీకట్లో మెరిసిన మెరుపు వెలుగులో కనిపిస్తున్న వానమబ్బులను చూస్తూ, చూడు మితు, కురుస్తాయనుకున్న వానమబ్బులు ఒక్కోసారి కురవకుండానే తేలిపోతాయి. అనుకోకుండా వచ్చిన మబ్బులు చిరుజల్లులు చిలకరిస్తాయి. అలాగే మనవారే మన జీవితానికి అతిథులవుతారు. అనుకోని అతిథి జీవితాన్ని ఆక్రమిస్తారు. ఆ దేవుడు ఏం రాసిపెట్టాడో మనకేం తెలుసు? మనం పూనుకుంటేనే కదా సాధించేది. నువ్వు చెప్తేనే కదా నువ్వు ప్రేమించిన సంగతి అతనికి తెలిసేది అన్నారు రామభద్రం గారు. ఎగ్జాక్ట్లీ తాతయ్య, ఏదైనా మనం చెప్తేనే తెలుస్తుంది. కానీ తాతయ్య, ప్రేమంటే అడిగి సాధించుకునే హక్కు కాదు, అడిగి వేయించుకునే భిక్షం అంతకంటే కాదు అంటూ తల వంచుకొని, తను నన్ను ప్రేమించటం లేదు, తనకు నేను సాయమ్మ ఒక్కటే, ఇద్దరినీ ఒకేలా చూస్తాడు, అక్కడ జాలే కానీ ప్రేమ లేదు. తనకి నా మీద ప్రేమ లేనప్పుడు నా మనసు అతని ముందు విప్పి అతనిని ఇబ్బంది పెట్టడం తప్పు. గుండెల్లో నుండి పొంగుకొస్తున్న దుఃఖాన్ని అణచడానికి అన్నట్లు ఆపి కళ్ళు గట్టిగా మూసుకుంది. అంత నిక్కచ్చిగా చెబుతున్న ఆమె వైపు చూస్తూ ఏమి మాట్లాడాలో అర్థం కానట్లు చూస్తుండిపోయారాయన. ముసురుకుంటున్న చీకట్లు పారదోలుతూ పార్కులో లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. మరి ఇప్పుడు నీకేం ప్రాబ్లం లేదు కదా తల్లి? ఈ ప్రెగ్నెన్సీ శ్వేత బేబీ అని చెప్పొచ్చు కదా అందరికీ అన్నారాయన ఆమె వంక ఆప్యాయంగా చూస్తూ. ఒక్క క్షణం తల వంచుకుంది మితు. తర్వాత తలెత్తి చుట్టూ లైట్ల వెలుతురులో మెరుస్తున్న క్రోటాన్స్ వైపు చూస్తూ, లేదు తాతయ్య, ఈ విషయం నేను బాగా ఆలోచించాను. మీరంతా ఉన్నా కూడా తల్లి లేని పిల్లవని నన్ను బంధువుల్లో చూసే జాలి చూపులు చాలా బాధ పెట్టేవి. దురదృష్టవంతురాలు అని వాళ్ళు చేసే కామెంట్స్ వినలేకపోయేదాన్ని. నా బేబీకి ఆ పెయిన్ వద్దు, నా బేబీగానే పెరుగుతుంది. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వను. నువ్వు కూడా చెప్పొద్దు తాతయ్య. ఎంతో స్ట్రాంగ్గా చెబుతున్న మిథుని అసహ్యంగా చూశారాయన. మరి ఏం చేస్తావు? పెళ్లి చేసుకోవా? విసుగు కోపం కలగలిసిన స్వరంతో గట్టిగా అన్నారు. ముందు చెప్పినట్లుగా ముందుగా అమెరికా వెళ్ళిపోతాను తాతయ్య. అక్కడ అక్క వాళ్ళ ప్రాపర్టీస్ సెటిల్ చేయాలి కదా. నాకు ఇష్టమైనన్ని రోజులు అక్కడే ఉంటాను. అయినా పెళ్ళి కాకుండానే నా ఎంపైర్కి వారసుడు వచ్చేసాడు తాత. వీడు చాలు. ఇక పెళ్ళి గురించి అంటావా? చేసుకోకూడదనే ఉద్దేశం కూడా లేదు. ఎవరైనా నా బేబీతో సహా యాక్సెప్ట్ చేసి నన్నే కావాలనుకునేవారు దొరికితే ఓకే అంది విషాదంగా నవ్వుతూ. ఆమె మనసులో మెదిలిన బుజ్జి రూపు ఆయనకు స్పష్టంగా కనిపించినట్లయింది. సుఖదుఖాలు పెరిగి తరిగినట్లు శుక్లపక్షం కృష్ణపక్షంతో రోజులు గడిచిపోతున్నాయి. విజయ్ బాధ్యతగా ఆఫీస్కి వెళ్ళి రావడంతో అకౌంట్స్ ఇంట్లోనే ఉండి ఆన్లైన్లోనే చూసుకోసాగింది మిథిల. నెలలు నిండి భారంగా కొత్త అందాలతో మెరిసిపోయే ఆమెను ఇంకా శుతిమెత్తగా చూసుకుంటున్నాడు బుజ్జి. అతను చూపించే కేరింగ్కి ఒక్కోసారి అతనెవరో అనేది కూడా మర్చిపోతుంది మితు. చిన్నప్పటి నుంచి అక్క వడిలో పొందిన గారాబం మళ్ళీ ఇతని వడిలో పొందాలనిపిస్తుంది ఆమెకు. మనసులోని మాట అతనికి చెప్పకుండా మూట కట్టుకోవడం చాలా కష్టంగా ఉంది మితుకి. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఏమైనా మిస్టేక్స్ చదివి ఉంటే క్షమించగలరు. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.